జిల్లాలో దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరిగింది. 3 రోజుల వరకు కరెంటు రాదనుకున్నారు. కానీ వెంటనే మరమ్మతులు చేపట్టి విద్యుత్ ఇచ్చారు. అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి ఉదయం నుంచి కరెంటు ఇస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడు ఏముందంటే చెప్పినట్టుగా నువ్వు సమస్య కదా ఇంకా లోడ్ ఫిక్స్ అయ్యింది పర్సెప్షన్ ఏం చేస్తుందంటే ఫీడ్బ్యాక్ అది పోతున్నప్పుడు అట్లా ఎవరు పోయిన సంవత్సరానికంటే ఇప్పుడు 400-500 మెగావాట్లు ఎక్కువనే ఇస్తుంది. అంటే కన్జంప్షన్ ఎక్కువనే ఉంది సార్. పవర్ కన్జంప్షన్ ఎక్కువనే ఉంది. రివ్యూ చెప్పండి వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ టు ఎనీ ఫార్మర్స్ ఫార్మర్ ఎనీ కన్జ్యూమర్ హైదరాబాద్ హౌస్ హోల్డ్ ఆల్సో సార్. మాకు ఇప్పుడు మార్చి 15th వరకు, మార్చి ఎండ్ వరకు రబీ సీజన్ లోడ్ అయిపోతుంది సార్. ఇంకా సిటీలో ఓన్లీ సమ్మర్ లోడ్ ఉంటుంది సార్. అది చాలా ఈజీగా సిటీలో ఎక్కువ ఉంటుంది, కొంచెం మిగతా డిస్ట్రిక్ట్లలో చాలా ఉంటుంది. ఇంకొక క్రూషియల్ ఏంటంటే ఇంకొక నెల రోజులు సార్, 1 మంత్ తర్వాత ఏప్రిల్ 1st నుంచి డికే అయిపోతుంది, హార్వెస్టింగ్ వస్తుంది, లోడ్ తక్కువ అయిపోతుంది. ఈ నెల రోజులు చాలా మినిస్టర్ గారు అందరూ చాలా ఇంట్రెస్ట్ రోజు రివ్యూ చేస్తున్నారు. ఏమైందంటే మనం టార్గెట్ చేసి సిద్దిపేటలో ఉన్నటువంటి ఈ సబ్స్టేషన్లో నిన్న దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. అది జరిగిన వెంటనే ట్రాన్స్కోకు సంబంధించిన డైరెక్టర్, టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కనున్నటువంటి 100 మెగావాట్, దాని తర్వాత 160 మెగావాట్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఫైర్ నాట్ ఎక్స్పాండ్ కాకుండా చేపట్టడము, ఇది జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా 2-3 రోజుల దాకా కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందో రైతులకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు 20-30 ఏళ్ళ కింద పెట్టినటువంటి సిస్టమ్ అది. సో దానికి సంబంధించి వెంటనే మరమ్మతులు చేపట్టడం కానీ, నూతనమైనటువంటి అక్కడ ఫిట్ చేయడం, ఈ సబ్స్టేషన్లో అన్ని ఏవైతే అవసరమైన అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు. వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం. ఈ యొక్క దానికి సంబంధించి కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగినాం. తప్పకుండా అక్కడ సాంకేతికపరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడమనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాను. ఈ యొక్క సంఘటన మరొకసారి దురదృష్టం. ఏదైనా వెంటనే చర్యలు తీసుకునేందుకు వారందరినీ కూడా అభినందిస్తాను. తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కువ నష్టం అనేది అది ఎందుకంటే దాన్ని చాలా సీనియర్గా పెట్టినటువంటి ఇష్యూ అది. నష్టాన్ని కూడా అంచనా వేస్తాను. అది ఎంత అనేటువంటి చెప్పని అది ఎంత అనేటువంటి దాని మీద కూడా ప్రిలిమినరీ అంచనా వేస్తాను. దానికి సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్గా మళ్ళీ చెప్పడం జరుగుతుంది.